వాళ్ళనింది, డాడీ మీరు నిర్ణయించుకున్నారు ఏంటి, ఏదైనా చెయ్యాలి, సో మీరు మీరు చెయ్యండి, పొజిషన్ కాదు, మీరు అనుకున్న మీరు చెప్పినట్టు సక్సెస్సే, సబ్జెక్ట్ ఈస్ ద హీరో అని నన్ను నాకు చెప్పి నాకు ధైర్యం ఇచ్చి, ఇలా తాత అని పిలిచారు ఇవాళ షూటింగ్లో అని ఇంట్లో వచ్చి చెప్పాను. తాత అని పిలవాల్సిన వాళ్ళే తాత అని పిలవట్లేదు, వాళ్ళని కూడా డాక్టర్ మామ అని పిలిపిస్తా. సో ఇప్పుడు ఇవాళ వచ్చి తాత అని చెప్పాడు, ఇంకా రేపు సినిమాలంతా నేను తాత అని వస్తుంది అన్నట్టు పిల్లలకి అన్నా. పిల్లలు నవ్వుకున్నారు, ఏం చేస్తుంది అంతే కదా అన్నట్టు. పిల్లలు వాళ్ళ విషయం, వాళ్ళ సబ్జెక్ట్, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు చేసేది మాకు సంబంధం లేదు. వాళ్ళుగా సబ్జెక్ట్ వింటారు, వాళ్ళుగా ఓకే చేస్తారు, వాళ్ళుగా చేస్తున్నారు అండ్ మంచి పేరు సంపాదిస్తున్నారు. సో నా మంచి అడ్వైస్, సపోర్ట్ అన్నీ నా పిల్లలే ఇస్తున్నారు. వెరీ గుడ్. రాజశేఖర్ గారు, ఇప్పుడు మీరు యూ హ్యావ్ కమ్ బ్యాక్ విత్ బైకర్. పిల్లలు కూడా బిజీగా ఉన్నారు. జీవిత గారు, షీ ఈజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఆవిడ కమ్బ్యాక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆమె కమ్బ్యాక్ ఉంటుందా? యాజ్ అన్ యాక్ట్రెస్ గా చాలా మంచి వాక్యూమ్ ఉంది ఈ రోజున. ఒక మదర్ క్యారెక్టర్స్ కానీ కొంచెం డిఫరెంట్ అలా చేయడానికి చాలా మంది అడుగుతున్నారు. బట్ ఏంటంటే జీవితం లేకపోతే మాకు పని అవ్వదు. జీవితం లేకపోతే జీవితం లేదు. అవును, జీవితం. మా ముగ్గురిని చూసుకోవడం ఆవిడే. ఆవిడ లేకుండా ఎక్కడైనా వెళ్ళిపోతే అంత సఫరర్స్ మేమంతా. సో అందువల్ల మేము పంపించడం లేదు. పాలిటిక్స్ కూడా అదే పాలిటిక్స్ వెళ్తే మేమంతా అవును చాలా పెద్ద ఇది అయిపోతుంది అని మా పిల్లలు మేము కలిసి తీసుకున్న నిర్ణయం. మీ స్వార్థం కోసం ఒక నటీమణిని, ఒక ఆర్టిస్ట్ ని తొక్కేస్తున్నారు మీరు. కథ అలాగే ఇంకా అలాగో లేదు, అందరి దగ్గర నుంచి కాపాడుతున్నానేమో కదా. సో ఆవిడ యాక్ట్ చేసి అందరు బాధపడకూడదు అని ఆపేస్తున్నానేమో.